గోదావరి జిల్లాల్లో చేతులు మారిన 1000 కోట్ల రూపాయలు. సంక్రాంతి 3 రోజులు ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు కోడి పందాలతో పందెం వాతావరణంలో మునిగిపోయాయి. బరులు, గుండాట, పేకాట, కోతాటతో పందెం ప్రియులు ఎంజాయ్ చేసేశారు. ఈ 3 రోజుల్లోనే పందాల ద్వారా 800 కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సమాచారం. ఇందులో మద్యం విక్రయాల ద్వారా మరింత జోరుగా బిజినెస్ అయిందని స్థానికులు చెబుతున్నారు. గోదావరి జిల్లాలో రాత్రి వేళలు కూడా కోడి పందాలకు కళ్లెం వేయలేకపోయాయి. సంక్రాంతి వేడుకల్లో రాజకీయ నాయకులు స్వయంగా బరుల నిర్వహణలో వేలంపాట చేయడం ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. నియోజకవర్గ స్థాయిలో ఉండే పందాలు ఈసారి మండల స్థాయిలోనే 3 లేదా 4 పెద్ద బరులుగా మారాయి. పందాల ప్రాంగణాల్లో మద్యం వ్యాపారం ఊపందుకోవడంతో పండుగ పక్కదారి పట్టిందని స్థానికులు అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పందాల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం. గోదావరి జిల్లాల్లో చేతులు మారిన 1000 కోట్ల రూపాయలు. సంక్రాంతి 3 రోజులు ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా జిల్లాలు కోడి పందాలతో పందెం వాతావరణంలో మునిగిపోయాయి. బరులు, గుండాట, పేకాట, కోతాటతో పందెం ప్రియులు ఎంజాయ్ చేసేశారు. ఈ 3 రోజుల్లోనే పందాల ద్వారా 800 కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సమాచారం. ఇందులో మద్యం విక్రయాల ద్వారా మరింత జోరుగా బిజినెస్ అయిందని స్థానికులు చెబుతున్నారు. గోదావరి జిల్లాలో రాత్రి వేళలు కూడా కోడి పందాలకు కళ్లెం వేయలేకపోయాయి. సంక్రాంతి వేడుకల్లో రాజకీయ నాయకులు స్వయంగా బరుల నిర్వహణలో వేలంపాట చేయడం ఈ వ్యవహారానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. నియోజకవర్గ స్థాయిలో ఉండే పందాలు ఈసారి మండల స్థాయిలోనే 3 లేదా 4 పెద్ద బరులుగా మారాయి. పందాల ప్రాంగణాల్లో మద్యం వ్యాపారం ఊపందుకోవడంతో పండుగ పక్కదారి పట్టిందని స్థానికులు అంటున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పందాల సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం.